వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్ సునీతారెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిందితులకు అవినాష్ రెడ్డితో ఉన్న సంబంధంపై ఫోటోలతో సహా వివరించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో ఎరిగంగిరెడ్డి, సునీల్ యాదవ్ తో పాటు ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరికి ఉన్న సంబంధాలపై వీడియో ప్రదర్శన ఇచ్చారు. సిబిఐ ఇచ్చిన కేసు పూర్తి వివరాలను సునీత వెల్లడించారు. తండ్రి వైఎస్ వివేక హత్యోదంతాన్ని వివరిస్తూ సునీతారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఒంటరినని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేక అడిగారన్నారు. వివేక పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జ్షీట్ లో సిబిఐ 4 పేర్లు పెట్టిందని సునీత తెలిపారు. A1 గా ఎర్రగంగిరెడ్డి, A2 గా సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి అని పేర్కొన్నారు. A1 ఎర్రగంగిరెడ్డితో అవినాష్ కు పరిచయం ఉందని సునీత వెల్లడించారు. గజల ఉమాశంకర్ రెడ్డి కాల్స్ మాట్లాడిన ఆధారాలున్నాయన్నారు. వివేక హత్యకు 3 వారాల ముందు అవినాష్ ఇంటికి దస్తగిరి వెళ్లినట్లు ఆడియో ఉందన్నారు. 22 ఫిబ్రవరి 22వ తారీఖు 2019 మర్డర్ జరగక 3 వారాల క్రితం అవినాష్ వాళ్ళ ఇంటికి నుంచి నువ్వు రాత్రి వచ్చినా నేను రాను, నువ్వు ఏమాట చెప్పడం లే, ఉండరా అని చెప్పడం లే, పోరాను అని చెప్పడం లే, నాకు తెలియదు ఇంకేం చేయాలి, ఇంటికి పోతున్నా పోవా. సో దస్తగిరి అవినాష్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. బికాస్ ఈ మనిషి రాలేదు కలవడానికి, ఏం తెలియక వెళ్ళిపోతున్నాడు. వివేక హత్య కేసులో నిందితులు తనకు తెలియదని అవినాష్ చెప్పారని సునీత అన్నారు. అయితే అవినాష్ మాట్లాడిన కాల్స్, ఫోటోలను సునీత బయట పెట్టారు. మార్చి 14న రాత్రి అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్ లొకేషన్ చూపించిందన్నారు. ఉమాశంకర్ రెడ్డి ఇంటికి కూడా హత్యకు ముందు తర్వాత సునీల్ వెళ్లినట్లు రుజువు చేశారు సునీత. నిందితులంతా అవినాష్ ఇంట్లో ఉన్నట్టు సిబిఐ గుర్తించిందన్నారు. 6 గంటల పొద్దున 6 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లో, మళ్ళీ 8 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి లోపల, 9 గంటల ప్రాంతంలో మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంటి లోపల, 11 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి లోపల. అంతేకాదు 11 గంటల ప్రాంతంలో A3 గజల ఉమాశంకర్ రెడ్డి ఇంటి దగ్గర, మళ్ళీ 12:46 అప్పుడు అవినాష్ ఇంట్లో, మళ్ళీ తర్వాత అన్నింటికి వెళ్ళాడు హిసోనర్ రెసిడెన్స్, తర్వాత అవినాష్ ఇంట్లో. ఆ రోజు రాత్రి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు. మళ్ళీ సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లో 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు. నేను చెప్తే అబద్ధాలు చెప్పొచ్చు, ఇది అబద్ధం చెప్పేది కాదు. హత్య జరిగిన పొద్దున 7 గంటలప్పుడు, 9 గంటలప్పుడు, 10 గంటలప్పుడు అవినాష్ ఇంట్లో, మధ్యలో వివేకానంద రెడ్డి గారింటికి దగ్గర కూడా వచ్చారు 8 గంటలప్పుడు. అవినాష్, భాస్కర్ రెడ్డితో కిరణ్ యాదవ్ ఉన్న ఫోటోలను సునీత తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించారు. గంగిరెడ్డి, అవినాష్ మధ్య వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు ఆధారాలున్నాయన్నారు. హత్య తర్వాత ఉమాశంకర్ రెడ్డి పారిపోతున్న ఫోటేజ్ ని సిబిఐ సేకరించిందన్నారు. కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్, ఐపీటీఆర్ డేటా వివరాలను సునీత సేకరించారు. ఇక్కడ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరాలో ఇది కనిపించింది 3 గంటల 15 నిమిషాల ప్రాంతం. అది గజల ఉమాశంకర్ రెడ్డి, ఇది సీసీ కెమెరాలో వచ్చింది. మ్యాచ్ అవుతుంది అని నిర్ధారించారు. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ రోడ్లో, పుల్వెందుల్లో ఒక రోడ్ ఉంటుంది, ఈ రోడ్లో ఇట్లా ఈ డైరెక్షన్ లో పరిగెత్తున్నాడు. ఆ డైరెక్షన్ లో గూగుల్ మ్యాప్స్ లో ఇది, అది వివేకానంద రెడ్డి గారి ఇల్లు, అది అవినాష్ రెడ్డి ఇల్లు. ఈ ప్రాంతం నుంచి ఇట్లా బయలుదేరుతున్నాడు 3 గంటలకు 15 నిమిషాలప్పుడు. మరోవైపు డెత్ స్పాట్ లో దొరికిన లెటర్ తో పాటు వివేక చనిపోయినప్పుడు తీసిన వీడియోలు, ఫోటోలను సునీత చూపించారు. మర్డర్ జరిగిన ప్రదేశాన్ని శుభ్రం చేసిన తర్వాత తీసిన వీడియో కూడా చూపించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మర్డర్ జరిగితే ఉదయం 7:40 గదిని శుభ్రం చేశారని సునీత చెప్పుకొచ్చారు. వివేక మర్డర్ జరిగిన తర్వాత ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్లాయనే వివరాలను ఆమె చూపించారు. కష్టపడ్డాను, డ్రైవర్ ప్రసాద్ను వదిలేయొద్దు, డ్రైవర్ ప్రసాద్ను వదిలేయొద్దు, ఇట్లు వివేకానంద రెడ్డి. ఈ వీడియో పొద్దున 6:40 ప్రాంతంలో అక్కడ ఎవరో తీశారు. ఇది లిటరలీ ఎవరికి పోలేదు, స్టేట్ పోలీస్కి వెళ్ళింది. ఫైనల్గా ఈ మధ్య బయటకు వచ్చింది. ఈ ఫొటోస్ మాత్రం బయటకు వచ్చాయి అప్పట్లోనే. ఎంఏ కృష్ణారెడ్డి వివేకాకు చాలా సన్నిహితుడు. శివశంకర్ రెడ్డికి కృష్ణారెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయని బయటపెట్టారు సునీత. భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే 14 నుంచి 16 ఉదయం వరకు స్విచ్ ఆఫ్ ఉందన్నారు. అవినాష్ రెడ్డి మాత్రం వీళ్ళెవరో తెలియదని చెబుతున్నారని, వివేక హత్యను మొదట సాక్షిలో గుండెపోటుగా ఎలా ప్రసారం చేశారని సునీత నిలదీశారు. ఇందాక మీకు ఫోన్ కాల్స్ చూపించాను 4 గంటలకి, 5 గంటలకి. ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు?
ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా. సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది. మై అజంప్షన్ ఇస్ ఇవి హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. లైవ్ ట్రాన్స్మిషన్. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 155 అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. 2 గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది? 2 గంటల 4 నిమిషాలు. నెక్స్ట్ స్లైడ్. 4 గంటలప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 5 o'clock కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? సాక్షిలో ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అన్నది? అది చూస్తే మీకు లెటర్ ఎందుకండి? సీయింగ్ దట్ లైవ్ అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా, బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా? కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని? ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని? 10 గంటలప్పుడు విజయసాయిరెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు. కనీసం విజయసాయిరెడ్డిని క్వశ్చన్ చేశారా? సాక్షి చైర్మన్ని క్వశ్చన్ చేశారా ఎందుకు వచ్చింది అని? తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగటం లేదన్నారు సునీతారెడ్డి. సిబిఐ దగ్గర అన్ని ఆధారాలున్నా సూత్రధారులను ఎందుకు విచారించడం లేదని, వాళ్ళని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే సిబిఐ విచారణను ఆపేసిందని చెప్పుకొచ్చారు. సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది, ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్. దిస్ ఇస్ నో ప్రూఫ్. ఓకే, ఇంకా చేయాల్సింది ఉంది. 5 సంవత్సరాలు అయింది, ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని చెప్పి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ తెలియకనో లేకపోతే కవరప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు. ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు, కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి. రియాలిటీ విల్ కమ్ అవుట్. ప్రజలకు తెలుస్తుంది. ప్రజా తీర్పు అని అడుగుతున్నాను. ఎందుకు? ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారని చెప్పి. నేను ప్రజా తీర్పు అని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, నేను డిసిషన్ చేస్తున్నాను. మిగిలిన వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు? వివేకానంద రెడ్డి సోదరి విమలమ్మ వ్యాఖ్యలకు సునీతారెడ్డి స్పందించారు. తన తండ్రి హత్య విషయంలో విమలమ్మ గురించి మాట్లాడదలుచుకోలేదన్నారు. అన్నపై ప్రేమున్న విమలమ్మ తన దగ్గర ఉన్న ఆధారాలను సిబిఐకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. విమలమ్మకు తన మాటలపై తనకే క్లారిటీ లేదన్నారు. చనిపోయింది మీ అన్నగారు, చాలా ప్రేమించే మీ అన్నగారు. ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది, నేను కాదు. ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేదు, సిబిఐ ఇచ్చింది. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీరు అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు. నేను కాదు, సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు. వాళ్ళ పక్కన కూర్చొని ఒత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి విమలమ్మ గారు. వివరాలు వెల్లడిస్తూ వివేక కుమార్తె సునీత భావోద్వేగానికి గురయ్యారు. 5 ఏళ్ల కింద ఒంటరి పోరాటం అన్న సునీత తెలుగు రాష్ట్రాలు తన పోరాటానికి మద్దతిస్తున్నాయన్నారు. తనకు తెలిసిన విషయాలు మొత్తం ప్రజల ముందు పెట్టినట్లు చెప్పిన సునీత, వివేక హంతకులెవరూ కుట్రదారులెవరో చెప్పాలని సునీత ప్రశ్నించారు.